అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు, నాకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాల. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము దేవుడి నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అసలు ఫస్ట్ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పడమే తాటాకులు కట్టాలి అనే క్రమంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక విజయోత్సవ వేడుక. రాజకీయంలోకి వచ్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారపరంగా పెట్టిన సభ అయితే కాదు ఇది. అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి సభ అయితే కాదు. మన వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారి లాగా సభ పెట్టి ముఖ్యమంత్రి సభలో పిల్లలను తార్చడం, ఉంచడం, మార్చడం, పెళ్ళిళ్ళు, ఇలా బాలలో అమ్మఒడి పథకం వేస్తానని చెప్పి పిల్లల్ని పిలిపించి కూడా ఈ విధమైనటువంటి సభలో మాట్లాడటం జరిగింది. వాళ్ళు సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈవేళ ఇది మాది జనసేన ఆవిర్భావ సభ, విజయోత్సవం జరుపుకుంటున్న వేడుక ఇది. ఈ వేడుకలో ఆనందాలను పంచుకుంటున్నామే తప్ప అధికారపరంగా అయితే వాటికి సంబంధించిన విధులు విధానాల గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అప్రస్తుతమైనటువంటి ప్రసంగం అయితే చేయలేదు. కాదు కదా మరి ఇది కాదని మేము అనుకుంటున్నాం. రాంబాబు గారి ఇంటెన్షన్ ఏంటి? రాంబాబు గారి ఇంటెన్షన్ ఏముందండి, మేము గెలిచాము, వాళ్ళు ఓడిపోయారు, గద్దె దింపుతాం, అగత్పాతాళానికి తొక్కుతాము అని అన్న మాట వాస్తవం చేశాము. అది జీర్ణించుకోలేక ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. అంటే సూపర్ 6 హామీలు నిజంగా ఆ రోజు ప్రసంగంలో ఏమీ ప్రస్తావించకపోవడం, ఇంత మటుకు వాటి అమలుకి సంబంధించి కూటమి నాయకులు కానివ్వండి, కూటమి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ కాలేకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? సూపర్ 6 గురించి అడగాలి అని అంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో ఉండి 11 నిమిషాల్లో వెళ్ళిపోతే ఆ రోజున వాళ్ళు ప్రశ్నించవచ్చు. అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళు ప్రశ్నించవచ్చు. ఈవేళ విజయోత్సవ వేడుకల విషయాల గురించి మేము చర్చించుకొని మాట్లాడుకుంటున్న సభలో, ఆనందాలు కేరింతలతో ఉన్నటువంటి సభలో ఈ సూపర్ 6 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా సగం పనులు కూడా పూర్తి చేయకుండా మొహం చాటేసుకున్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు పెండింగ్లో పెట్టి ఉన్న సంగతి అందరికీ విదితమే, ప్రజలకి, ఏపీ ప్రజలకి. ఈవేళ 10 నెలలు అధికారంలోకి వచ్చి 10 నెలలు కాలేదు. అసలు అధికారంలో లేకముందే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆదుకోవడం జరిగింది ప్రజల్ని. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకోలేదు అని అనడానికి అసలు వాళ్ళకి సిగ్గుండాలి ఆ మాట మాట్లాడతానికి. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు పరిపాలన చేసి కూడా ఏ విధమైనటువంటి పరిపాలన చేశారు? దౌర్జన్యాలు, అరాచకాలు, దారుణాలు తప్పనించి ఏమైనా వాళ్ళు మంచి పనులు చేసినాయి అని ఉంటే ఒకటి చెప్పమనండి. అమ్మఒడి వేశారు, అమ్మఒడి వేశారు. వేసి తీసుకున్న తల్లులకు తెలుసు వాళ్ళు ఎంత బాగా వేశారో, ఎన్ని సంవత్సరాలు దాన్ని అమలుపరిచారో, ఏ సంవత్సరంలో దాన్ని అమలు చేస్తామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఎన్ని సంవత్సరాలు ఇచ్చుంటారో వాళ్ళకి తెలుసు, తీసుకున్న తల్లులు మాకు తెలుసు. సూపర్ 6 గురించి కానీ అధికారంలో ఉన్నటువంటి విధి విధానాల గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఉండి 53
స్థానాల దగ్గర నుంచి 53 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకి ప్రజలు మిమ్మల్ని లాగేశారు అంటే 153 సీట్ల దగ్గర నుంచి 151 సీట్ల దగ్గర నుంచి 11 స్థానాలకి మిమ్మల్ని లాగేశారంటే మీ పాలన బాగుంటే 11 సీట్లకి ఎందుకు దిగజారిపోతారు? ఒక్క సీట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 24 సీట్లు మియ్యా 22 మంది శాసనసభ్యులు మీ వాళ్ళ అని అడుగుతున్నాడు. అసలు ఆ మాట మాట్లాడటానికి 11 మంది మంత్రులు ఉన్న మీరు 51 దగ్గర నుంచి 151 దగ్గర నుంచి 11 దిగజారిపోయిన మీకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అర్హత ఉందా అసలు? ముందు లేదంటారు. ఎలా ఉంటుందండి? అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఏదో వాగాలని మెల్ల బోర్డు వేసుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను అంటే వీళ్ళని జనాలు మర్చిపోతున్నారు ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ విషయంలో బయటకు వస్తే వీళ్ళని గుర్తు చేసుకుంటారని వాళ్ళ ఫ్రేము జనాలకు కనిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని బయటకు వస్తున్న వ్యాఖ్యలు అంతే. ఫైనల్గా ఏం చెప్తారు అంటే పిఠాపురం సభ తర్వాత మీ రియాక్షన్ ఏంటి? నిజంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన రీతిలో జనసేనాని ప్రసంగం వెళ్ళిందా? ప్రజల్లో ఒక కొన్ని మార్కులైనా సంపాదించుకోగలిగిందా పిఠాపురం సభ అనంతరం అంటే మీరేం చెప్పుకోవచ్చు? మార్కులు సంపాదించుకున్నావా లేదా అని ఆ వచ్చిన జనాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఎక్కడైనా వైసీపీ సభ పెడుతున్నారంటే ఒక 2 రోజుల ముందు నుంచే బస్సులు ఏర్పాటు చేసుకోవడం, బిర్యానీ పొట్లాలు తరలించడం, మందు బాటిల్ తరలించడం, డబ్బులు ఇస్తాం రమ్మని ఇంటింటికి నాయకులు తిరగడం, జోలు వేసుకొని తిరగడం, ఇవన్నీ గతంలో చూసామండి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నటువంటి సభకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, తమిళనాడు నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఇలా అన్ని చోట్ల నుంచి కూడా వారి సొంత డబ్బులతోటి వచ్చి ఆయన ప్రసంగం కోసం ఈవేళ ఎండాకాలం ఏ విధంగా ఉంటుందో, ప్రజలు ఏ విధమైన అస్వస్థలకు గురవుతారో కూడా తెలుసు. అటువంటిది వాళ్ళ ఆరోగ్యాలు కూడా పక్కన పెట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సభకి వచ్చారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు ఉద్దేశిస్తారు కాబట్టే ఆయన ఆలోచించి మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన దాంట్లో, ఈవేళ మాట్లాడిన దాంట్లో ప్రజలకు అర్థం చేసుకునేటటువంటి, అందులో వైఎస్ఆర్సీపీకి అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను అర్థం చేసుకునే కెపాసిటీ అయితే లేదండి. ఈవేళ అన్నమాట ఆయన ఖచ్చితంగా అమలు చేస్తాడు, దానికి కారణం అంటూ ఒకటి ఉంటుంది అనేది జనసేన నాయకులుగా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయోత్సవం అనేది మాకు విజయవంతంగానే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవడం, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని సెషన్లు ఆపాదించి వాళ్ళని జైలు పాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో తాజాగా యాంకర్ శ్యామల కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ అయితే చేసింది. ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నారు. అలాంటి వ్యక్తులకి ఇలాంటి పదవులు కట్టబెట్టడం అనేది మీరు ఎలా చూస్తారు? అంటే శ్యామల విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలంటే ఒక వీర మహిళగా మీరేం ప్రస్తావిస్తారు? ఖచ్చితంగా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలండి అమ్మాయిని. ఎందుకంటే అసలు ఇటువంటి యాప్ల్ని ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అది ఎవరి సొంతం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తులో ప్రజల భవిష్యత్తు మీద ఉంటుంది. యువకుల భవిష్యత్తుని సర్వనాశనం చేసే విధంగా ఆ యాప్లు అనేవి తీసుకొచ్చి వాటిని ప్రమోట్ చేయడం అనేది ఎంతమంది యువకులు బలైపోయి ఉంటారు. అటువంటి వాటికి ప్రమోట్ చేయడం, మళ్ళీ పైగా ఆవిడ వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా పనిచేయడం అనేది కూడా చాలా హర్షణీయంగా ఉంది. అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళందరూ కూడా ఇటువంటి పనులు చేసేవాళ్ళే. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్కటి ప్రత్యేకత ఉంది. అలాగే ఒక్కొక్క మహిళా నాయకురాలికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే ఇప్పుడు ఈ శ్యామల గారు కూడా ఇటువంటివి చేయడం అనేది చాలా తప్పు. యువకులను బలి తీసుకునే విధంగా ఇటువంటి యాప్లని ప్రమోట్ చేయడం అనేది, బెట్టింగ్ యాప్లు అనేది ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసి తీరాలి. ఆ అమ్మాయి మీద ఏపీలో కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి తీరాల్సింది.